వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ డిసెంబర్ మాసంలో 1 నుండి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, డిసెంబర్ 1 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి అసలు ఎలా ఉందంటారు గురువుగారు, వివరిస్తారా? మిథున రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం, 4వ స్థానంలో కేతువు, అలాగే 6వ స్థానంలో రవి బుధుడు, 7వ స్థానంలో శుక్రుడు, ప్రధానంగా శని 9వ స్థానంలో, 10వ స్థానంలో రాహు, 12వ ఇంట గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక ఈ యొక్క గ్రహ సంచారం సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నవగ్రహాలలో చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాల్లో రవి శుక్ర గురు గ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండడం, ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కుజుడు స్తంభించి ఉండడం జనవరి 25వ తారీఖు వరకు కుటుంబపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత అనేటువంటిది లోపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య వాగ్వివాదాలు పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యముతో వ్యవహరించి ఎంత అవకాశము అనగా అవకాశం ఉంటే తప్ప నోరు మెదపకూడదు అనేటువంటి విషయాన్ని కనుక పెట్టుకొని కనుక ఉన్నట్లయితే ప్రతి దానికి కూడాను విమర్శించిన దాన్ని విమర్శగా తీసుకోవడమే తప్ప దానికి ప్రతిస్పందన అనేటువంటిది లేకుండా ఉంటేనే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు. లేకపోతే చాలా మటుకు సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి కుటుంబ వ్యక్తుల మధ్య. అది గుర్తుపెట్టుకోండి. ధనము కూడా అనవసరంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ జనవరి 25వ తారీఖు వరకు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా తీసుకోవడానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మొహమాటానికి పోయి ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి రాకుండా ఉండే స్థితికి దాకా తెచ్చుకోకండి. ఇక గమనించుకున్నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, రెస్టారెంట్ బిజినెస్, జ్యువెలరీ రంగము, అలాగే ఈ పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలు, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే విద్యాలయాల బిజినెస్ కు సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక మీ యొక్క పెద్దరికానికి గుర్తింపు తెచ్చే విధంగా కొన్ని బాధ్యతలు మీరు కుటుంబంలో తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. గురుతర బాధ్యతలుగా చెప్పవచ్చు. సమస్యల పట్ల పెద్దతనంతో వ్యవహరించే స్థితిగతులు మీకు కలుగుతాయి మిథున రాశి వారికి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. కాబట్టి అన్ని విధాలుగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంత యోగ కాలముగా చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే భూ సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్న వారు, రైతులు ఉన్నటువంటి పంటల జోలికి వెళ్లకుండా సాధారణ పంటల జోలికి వెళ్ళడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఆశించిన మేర ఫలితాలు ఉండవు. కాబట్టి కొత్త ప్రాజెక్టులకి డబ్బులు అప్పుగా తెచ్చి మాత్రం పెట్టుకొని మీరు బిజినెస్లు చేసే ఉద్దేశంలో ఉండకండి. ఎందుకనంటే ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఎలాంటి స్థితిగతులు ఉంటాయంటే కింది స్థాయి ఉద్యోగస్తులు, మీ కింది పనివారు మీ మాట పెడచెవిన పెడతారు, మీకు అనుకూలంగా ఉండరు. ఇది కొంత మిమ్మల్ని ప్రశాంత భంగాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీరు నొచ్చుకోకుండా కింది స్థాయి వాళ్లతో అంటి ముట్టనట్టుగా ఉంటేనే మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పవచ్చు. వాగ్వివాదాలు పనికిరావు. ఇక ముఖ్యంగా దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి, పొరపచ్చాలు తొలగిపోయి, వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగస్తులకి ప్రధానంగా ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ప్రభుత్వ పరముగా రావాల్సినటువంటి సొమ్ములు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు వ్యాపారస్తులకి ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరికైనప్పటికీ కూడాను ప్రభుత్వం పరంగా రావాల్సిన ఉపాధి కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయాలందు కానీ, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సొమ్ము విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క మిథున రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిట్లో కొంత మీకు అపజయం కలిగించే అవకాశాలు కానీ, లేదా మీరు ఈ సమస్య ఇక్కడితో తేలిపోతుంది అనుకునే సందర్భంలో మళ్ళీ నిరాశ ఎదురవుతూ మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ వాయిదా పడే అవకాశాలు ఉంటాయి ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో.
సివిల్ కావచ్చు, క్రిమినల్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక పట్టాన తేలకుండా జనవరి 25 వరకు కూడాను డ్రాగ్ ఆన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే మించి శరీరము పట్ల శ్రద్ధతో వ్యవహరించండి. అనగా డైట్ కంట్రోల్ కనుక ఉన్నట్లయితే గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేవు. కాబట్టి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఈ డిసెంబర్ మాసంలో కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటేనే ఈ యొక్క మిథున రాశి వారు అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు నుంచి 15 డిసెంబర్ వరకు ఆదాయము ఖర్చు సంగతులు ఎలా ఉన్నాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు 2వ తారీఖు చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఇక వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు కావనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడాను రాని బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. కాకపోతే ప్రధానంగా కొంత ప్రశాంతత లోపిస్తుంది. అనగా మీరు బిజీ అయిపోతారు. ఈ 1-2 తారీఖుల్లో మీకు సమయంలో అన్ని కూడాను అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బిజీ అయిపోతారు. ఆ బిజీలో మీరు ప్రశాంతతని కోల్పోతారు. అదొక్కటే మైనస్ తప్ప అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఖర్చులకి తగ్గట్టుగా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఇక 3-4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీకు మంచి స్థితి కలుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణకి వ్యాపార భాగస్వామి నుంచి మీకు అన్ని అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా మీరు ఏ పని తలపెట్టినా ఆ పనులలో ఇతరుల యొక్క జోక్యం ఎక్కువగా ఉండడం, తద్వారా మీ పనులు వాళ్లే పూర్తి చేయడం అనేటువంటిది ఈ యొక్క 3-4 తారీఖులో గోచరమవుతుంది. డబ్బు కూడాను చేతికి అందుతుందని చెప్పవచ్చు. ఇక 5-6 తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా దంపతుల మధ్య విభేదాలు పెరిగే అవకాశము, లేదా సాటి స్త్రీలతోనైనా కానీ, లేకపోతే ఈ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ, పై అధికారులు కానీ, చదువుకునే వ్యక్తులైతే విద్యార్థులు కానీ, స్త్రీపరమైనటువంటి విషయంగా వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఇక 7, 8, 9 తారీఖుల్లో సంతానపరమైనటువంటి సమస్యలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ 7, 8 తారీఖుల్లో ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో తీర్పు మీకు ప్రతికూలంగా రావడం, తద్వారా మానసిక వేదనకు గురి అవుతుంది, లేదా పోస్ట్ పోన్ వాయిదాలు పడతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను అనవసరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఈ 7, 8, 9 తారీఖులో గోచరమవుతున్నాయి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మొండి ధైర్యంతో మీరు ఇదివరకు వేసినటువంటి పనుల వల్ల వాటి యొక్క విజయాన్ని మీరు పొందుతారు. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, కుల వృత్తులు, చేతి వృత్తిలో ఉన్నటువంటి వారికి మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే బాధ్యత కలిగినటువంటి పదవిని చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక డబ్బు కూడాను అనుకూలంగా ఉంటుంది. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయము. మీరు ఏదైతే పెద్దలు మీకు ఎప్పుడు సహాయం చెయ్యరు అని అనుకుంటారో ఈ 12, 13 తారీఖుల్లో పెద్దల ద్వారా మీ పనులన్నీ పూర్తి అవుతాయి. అధికారంలో కానీ, హోదాలో కానీ, వయస్సులో కానీ, జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళ చేత మీకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా ఉద్వేగభరితమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ఏతావాత ఈ 5, 6, 14, 15 ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో, లేదా ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం చేసుకున్నట్లయితే మరింత ప్రశాంతమైన జీవితాన్ని పొందుతానని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మిథున రాశి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే యోగ శని ప్రభావం కూడా ఉన్నది. కావున ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉపయోగార్థమై జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు కానీ, లేదా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఒకటి పోలీస్ వర్గం పొందినటువంటి డిసెంబర్ 2వ తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా 15వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ 1 నుంచి 15 డిసెంబర్
ఈ ఈ తేదీల వరకు వాళ్ళకి బాగుంటుంది అంటారు గురువుగారు? ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్ల ముక్క నైవేద్యంగా పెట్టడం, వీలు కుదిరినప్పుడల్లా ఈ 15 రోజుల్లో అవకాశం దొరికినప్పుడల్లా దుర్గాదేవి ఆలయాన్ని కనుక సందర్శించుకుంటే అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడాను గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితాలు. దీనికన్నా మీ యొక్క జాతకం విభిన్నంగా ఉంది అనుకుంటే మీ యొక్క జన్మకుండలిలోని జరుగుతున్నటువంటి దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. చాలా చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.